ప్రార్థించి అడిగి వేడుకొని పొందినట్టున్నాము తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు చాలా అవసరమైనటువంటి వాక్యమే దేవుడు మాట్లాడాడండి. దేవుడు ఆ కాలపు అజ్ఞానమును బట్టి చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎందుకు అలా అనుకుంటున్నాడంటే, నడవండి, నేనే మార్గాన్ని, నా మార్గంలో నడవండి, నేనే సత్యాన్ని, నా సత్యంలో నడవండి, నేనే జీవాన్ని, నా జీవ మార్గంలో నడవండి అని ఆయన హెచ్చరిస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. మారు మనసు ఎందుకు పొందమంటున్నాడంటే, ప్రతి మానవుడు తనకిచ్చే వచ్చినట్లుగా జీవిస్తున్నాడు. ఏం తిందునా, ఏం త్రాగుదునా, ఏం ధరించుకుందునా, ఎలా సుఖపడుదునా, ఎప్పుడు ఇవే ఆలోచనలే. తాగుదామా, తిందామా, ఈ ఊరు పోదామా, ఆ ఊరు పోదామా, ఎంజాయ్ చేద్దాం, ఇలాంటి ఆలోచనలు మానవుడు కలిగి ఉన్నాడు. అందుకే ప్రభు అంటాడు, మనస్సు మార్చుకోండి. పొగా కంపెనీ వెనుక ఫారం కంపెనీలో ఫుల్గా దాపి చంపేసినారు. అతను నా ఫ్రెండే, మీ ఇద్దరికి కలిసి తిరిగినాం ఒకప్పుడు. ఆ మార్గము మరణకరమైన మార్గం అండి. నెమ్మది లేని మార్గం, మనశ్శాంతి లేని మార్గం. ఎప్పుడు త్రాగడం, తిరగడం, లోకరీతిగా మానవత్వం లేకుండా, ఒక మనిషిలాగా బ్రతకకుండా జీవించడం, ఒక పశువులాగా బ్రతకడం. అయితే దేవుడు ఆ మార్గంలో నుంచి మళ్ళించి దేవుని మార్గంలోకి, సత్య మార్గంలోకి, జీవ మార్గంలోకి, మోక్ష మార్గంలోకి దేవుడు నడిపించాడు. నేను అందుని బట్టి ఏసైతే గ్రామంలో వాడిని వెంబడించేవాడు వారితో పాటు కూడా నాశనం అవుతారు. ఒక మంచోడు ఉన్నాడు అనుకోండి, ఆ మంచోడిని వెంబడించేవారు వారితో పాటు మంచివారిగా పిలువబడి వాళ్ళకు కూడా మంచి గుణ లక్షణాలు వస్తాయి. అందుకే సాతాను సహవాసం విడిచిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని. ఆ 3 రోజుల పాటు ఏమీ తినకుండా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని, 3 రోజులు ప్రార్థనా కూడికలు ఇక్కడ జరిపించాలని, 3 రోజులు ఇక్కడ ఉండే వాళ్లకు అన్ని వసతులు కల్పించాలని, 3 రోజులు మేము ఇక్కడే ఉంటామన్నా అన్న వాళ్ళకు ఇక్కడే వాళ్ళకు ఫుడ్ అన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఒక్కసారి మనము తప్పు త్రోవన వెళ్ళినామంటే ఇంక ఎన్నో జత అవుతాయండి. దానికి వ్యభిచారం జత అవుతుంది, రాగుడు జత అవుతుంది, దొంగతనాలు జత అవుతాయి, అబద్ధాలు జత అవుతాయి, కన్నడాలు, కొట్టించుకోవడాలు, కొట్టడాలు అన్నీ జత అవుతాయి. అందుకే ఆ చెడు మార్గమును విడిచి మారు మనసు పొంది దేవుని మార్గంలోనే నడవడానికి నిర్ణయం తీసుకున్నా. దానికోసం నా డ్రైవర్ వృత్తిని కూడా వదులుకున్నా. ఎందుకంటే ఒకవేళ ఆ వృత్తి నన్ను పాడు చేస్తుందేమో. ఎందుకంటే డ్రైవర్గా వెళ్ళినానంటే వాళ్ళు ఊరుకుంటారు, నేను తాగనన్న వాళ్ళు బలవంతం చేసి తాపుతారు. నాకు వదులుకున్నా. ఎందుకంటే దేవుని మార్గంలో పరిపూర్ణంగా నడవాలి. నేను రక్షించబడినటువంటి విధానంలోకి ఇంకా అనేక మందిని నడిపించాలి. నేను పొందుతున్నటువంటి ఆనందము అనేక మంది పొందాలి. నేను పొందినటువంటి ఈ ధైర్య విశ్వాసాలు వాళ్ళు కూడా పొందుకోవాలనేటువంటి ఒక ఆలోచన నాకు వచ్చింది. నిజంగా ఇటువంటి మంచి జీవితం నాకు దేవుడు ఇచ్చాడు అంటే నేను యుగాయుగాలు ఆయనను స్తుతించినా నేను ఆయనకు రుణస్తుడని. హల్లెలూయా. ఈ కారణం డబ్బండి. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కసారిగా డబ్బు ఇయ్యాడు ఎవరికి. ఒకవేళ ఇచ్చినాడు అనుకో వాడు చెడిపోతాడు, పూర్తిగా దేవునికి దూరం అయిపోతాడు. ఎందుకంటే తాగాలనిపిస్తుంది అని ఒక తీర్మానం చేయాలి. నాకు ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రభా, నేను పాపము జోలికి పోను, నేను నిన్ను నిర్లక్ష్యము చేయను, తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేస్తాను. దానికోసం ఆయన ఏమైనా ఇస్తాడు నీకు.
మంచి మార్గంలో నడవడానికే దేవుడిచ్చాడు. మనం అంటుంటాం, ఒరే దేవుడు అందుకేరా నీకు ఇట్ట పెట్టింది, నువ్వు మాట వినవనేరా అంటావా లేదా? ఎందుకు ఆ స్థితి పెట్టింటాడు దేవుడు? వాడు మాట విన్నాడనే. మాట వింటామా? అందుకే ఒక మాట ఇక్కడ రాయబడి చూడండి, 7వ వచనం, లూకాసు వార్త 15:7. 99 మంది నీతిమంతులు ఉన్నారనుకోండి, ఒక్క పాపి ఉన్నాడు అనుకోండి. అమ్మా, ఇప్పుడు దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తాడు? ఈ పాపి గురించి ఆలోచిస్తాడు. ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నారనుకోండి, 4 కుమారులలో 3 మంచి బాధ్యత. తిరగండి, నా దగ్గరికి రండి, నా వైపు తిరగండి. యేసు ప్రభుని చూస్తే సిలువలో అట్లే అనిపిస్తుంది కదా, పిలుస్తున్నట్టే అనిపిస్తుంది సిలువలో ఆయన చూస్తే. నా దగ్గరికి రండి, ఇదిగో మీకోసమే నేను మేకులు తిప్పించాను. దేవుడిని నమ్మకపోతే వానికి మిలియన్ క్రోడ్స్ ఉన్నా సరే, నేను పొందుతున్న ఆనందం కానీ, నేను పొందుతున్న ధైర్యాన్ని కానీ, నేను పొందుతున్న విశ్వాసాన్ని కానీ, నేను ఉన్నటువంటి నెమ్మది, నాకున్నటువంటి నెమ్మది కానీ వానికి ఉండదు. ఎందుకంటే నేను మారు మనసు పొంది దేవుని వైపు తిరిగాను. హల్లెలూయా. ఒక్క పాపి మారు మనసు పొందడం వలన, నువ్వు పాపిగా ఉన్నావనుకోండి, ఈ రోజు నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి, అయ్యా ఇక మీదట నేను పాపం చేయను, నీ కొరకే బ్రతుకుతాను, నీ మాట చొప్పున బ్రతుకుతాను అని నువ్వు తీర్మానం. ఎవడైతే నాశన స్థితిలో ఉన్నాడో, ఎవడైతే త్రాగుబోతుగా, వ్యభిచారిగా, దొంగగా, నరహంతకునిగా ఉన్నాడో, వాణ్ణి పట్టుకోవడానికే పరిగెత్తుతున్నాడు. వాణ్ణి తీసుకొచ్చి మళ్ళా పరిశుద్ధుల సంఘంలో చేర్చాలని, దేవుని సంఘంలో చేర్చాలని. దేవుని సంఘం అండి ఇది, పరిశుద్ధుల సంఘం అండి ఇది, నీతిమంతుల సంఘం అండి, మహిమగల సంఘం అండి ఇది, జీవంగల దేవుని సంఘం అండి ఇది, కృపగల సంఘం అండి, దేవుని కృప కలిగిన సంఘం అండి ఇది. ఈ సంఘంలో చేర్చాలని ఆయన కోరిక. ఓ నీ పయనం ఎందాక యేసును ఎరుగకుందు, ఎందాక యేసును ఎరుగకుందువో, అందాక హృదయములో వేదన పడుచుందు, అందాక హృదయములో వేదన పడుచుందు. మానవా, పెద్దవాడేమో తండ్రి దగ్గరే ఉండాలని ఆయనకు ఆశ, తండ్రి చెప్పినట్టు వినాలనే ఆశ. తండ్రి దగ్గర ఉంటే నాకు ఏది కొద ఉండదనేది తెలుసుకున్నాడు పెద్ద కుమారుడు. తండ్రి దగ్గర ఉంటే నాకు ఏది కొద ఉండదు, తండ్రి దగ్గర ఉండాలి నేను అనుకున్నాడు పెద్ద కుమారుడు. చిన్నోడేమో తండ్రి దగ్గర ఉంటే ఏం సంపాదించగలుగుతాం? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తములైనాయని రాయబడింది. దేవుల్లో ఉన్నాయి అన్నీ, కానీ మనమేమి లోకంలో వెతుక్కుంటున్నాం. మీకు ఎలాగుందో నాకు తెలుసు, నాకైతే అలాగుంది. లోకంలో బాగుంది అనుకుంటారు చాలా మంది. లేదండి, లోకంలో ఉన్నవన్నీ వ్యర్థం. సొలొమోను అంటాడు, సూర్యుని కింద ఉన్నవన్నీ వ్యర్థం అంటాడండి. సొలొమోనుకు 1000 మంది భార్యలండి, 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు, 1000 మంది భార్యలండి మొత్తం మీద టోటల్గా. చివరికి చెప్పింది ఏంటంటే, సూర్యుని కింద ఉన్నవన్నీ వ్యర్థం. సూర్యుని కింద ఉన్నవన్నీ వ్యర్థమే అన్నాడు. మరి ఏది మేలన్నాడు? దేవుని దగ్గర ఉండటం మేలన్నాడు. హల్లెలూయా. దేవునికి హత్తుకొని ఉండడం మేలన్నాడు, దేవుని మార్గంలో నడవడం మేలన్నాడు, దేవునికి ఇష్టంగా బ్రతకడం మేలన్నాడు, దేవుని అధికారానికి లోబడడం మేలన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మేలన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించడం మేలన్నాడు. చూడండి, ఆయన కంటే ఎక్కువ సుఖపడగలమా మనం ఈ లోకంలో? ఎంత అదే భయం. దాన్ని ఎక్కడ దాపెట్టుకోవాలో చూసుకోవాలా.
మళ్ళీ దాన్ని ఎట్లా అమ్ముకోవాలనో చూసుకోవాలా, అమ్మేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఎవరు చూడకూడదు. ఎన్ని టెన్షన్లో అండి. నువ్వు ఇప్పటికైనా మానుకో వద్దు. ఇంకా వాళ్ళు కండిషన్ చేసినారు, అంటే బయటకు కదలకుండా ఎక్కడ వెళ్ళకుండా చేసినారు. కండిషన్ చేసే లోపల ఈమె నీ పాపాలు క్షమించబడ్డాయి, నేను క్షమిస్తున్నా, అయితే ఇక మీదట నువ్వు పాపము చేయదు. గుడ్డివాని కన్నులు తెరిచాడు కదా, ఆ గుడ్డివానితో కూడా అంటాడు, నీకు కీడు కలగకుండానట్లు ఇక మీదట పాపము. అంటే పాపం చేస్తే ఏమొస్తుంది? కీడే వస్తుంది. ఆజ్ఞను అతిక్రమిస్తే కీడే వస్తుంది. ఆజ్ఞను అతిక్రమిస్తే భయమే వస్తుంది. ఆజ్ఞను అతిక్రమిస్తే వేదన, బాధ, రోదన, శోధన. దేవుని మందిరంలో నిద్ర వచ్చేటట్టు చేసేది కూడా దురాత్మనే. వాక్యం వింటే నువ్వు బాగుపడతావు, అందుకే వినకుండా చేస్తుంది. దేవుని మందిరానికి రాకుండా చేసేది కూడా దురాత్మనే. సేవకులను దూషించేది, సేవకులను తప్పుపట్టేది కూడా దురాత్మనే. ఎందుకంటే అట్లనే నువ్వు దేవునికి దూరం అవుతావని గుర్తు. ఇప్పుడు నేను మారు మనసు పొందినాను అనే దానికి గుర్తులు ఉన్నాయి. ఏంటంటే త్రాగుడు మానేసిన, వ్యభిచారం మానేసిన, దొంగతనాలు మానేసిన, అబద్ధాలు మానేసిన, నీతిగా నడుచుకుంటున్నా, యథార్థంగా జీవిస్తున్నా, అబద్ధం ఆడకుండా బ్రతుకుతున్నా, ఎవరిది ఆశించకుండా నా పని నేను చేసుకుంటూ పోతున్నా, దేవుని పని. డబ్బు కానీ లేదండి. ఇప్పుడు ఏముందంటే ఆయనకు జక్కయ్య కుటుంబానికి ఏముందంటే రక్షణ ఉందండి. నేను ఒకటే చెప్తున్నా అమ్మా, మీకు ఏం లేకపోయినా సరే యేసుక్రీస్తు రక్షణ ఉంటే చాలు, మీరు ఎక్కడైనా బతుకుతారు. నడి సముద్రంలో ఉన్నా బతుకుతారు, ఎడారిలో ఉన్నా బ్రతుకుతారు. మనసు పొందాలి. లేదు నేనేమైపోయినా పర్వాలేదు, నా భార్య ఏమైపోయినా పర్వాలేదు, నా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, నా సుఖం నాకు కావాలా, తినాలా, తాగాలా, ఈ లోకంలో విచ్చలవిడిగా జీవించాలనుకొని జీవిస్తే ఆ కుటుంబం ఎంత మాత్రం నిలవదండి. ఎందుకంటే తండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుంది, తల్లుల దోషం పిల్లల మీదకి వస్తుంది. అందుకే జాగ్రత్తగా బతకమంటున్నాడు దేవుడు. మీ దోషం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వదించింది కొంచెమే, ఆశీర్వదించబోయేది ఇంకా చాలా ఉంది. అది కూడా మీరు చూస్తారు. హల్లెలూయా. అది కూడా చూస్తారు. అవునండి. మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగితే అక్కడే ఆశీర్వాదం అనేది ప్రారంభమవుతుందండి. జక్కయ్య కుటుంబానికి ఆశీర్వాదం ప్రారంభమైంది. జక్కయ్య కుటుంబానికి దేవుని కృప అనుగ్రహించబడింది, దేవుని రక్షణ అనుగ్రహించబడింది, దేవుని కంచె అనుగ్రహించబడింది, దేవుని కాపుదల అనుగ్రహించబడింది. దేవుడు తోడైనాడు ఇప్పుడు జక్కయ్య కుటుంబానికి. మీ కుటుంబానికి కూడా దేవుడు తోడైండాలంటే మీరు మారు మనస్సు పొందాలి. మీ పాపాన్ని విడిచి దేవుని వైపు తిరగాలి. యేసుప్రభువు చెప్పాడు తప్పిపోయిన కుమారుని గురించి కూడా. ఆ ఇద్దరు కుమారుల్లో ఒకడేమో దూరదేశం వెళ్ళిపోయాడు కదా. ఏం చేశాడో తెలుసా? దుర్వ్యాపారాలు చేసినాడండి. మామూలు మంచి వ్యాపారాలు చేస్తే మంచిదండి, దుర్వ్యాపారాలు చేస్తే ఎట్లా? లోకంలో దుర్వ్యాపారాలు ఉన్నాయి, మీకు తెలుసా? మటక దుర్వ్యాపారం, లోపల బయట దుర్వ్యాపారం. ఇవన్నీ తెచ్చండి. పోయినా కాబట్టి నేను ఇవన్నీ ఫ్యామిలీకి పోయటం లోపల బయట అమ్మచ్చు. ఫ్యామిలీకి ఆడ కొండలో అయితే ఎవరు పోలీసులు ఉండరండి. లోపల బయట దుర్వ్యాపారం, సారాయి అమ్మడం దుర్వ్యాపారం, గంజాయి అమ్మడం దుర్వ్యాపారం, నల్లమంది అమ్మడం దుర్వ్యాపారం, బ్రౌన్ షుగర్ అమ్మడం, హెరాయిన్ అమ్మడం దుర్వ్యాపారం. ఈ దుర్వ్యాపారాలు చేసినాడు. ఏమైపోయింది? అంతా ఎత్తిపోయింది, నష్టం వచ్చేసింది. పైగా మళ్ళీ ఆ దేశంలో కరువు కూడా వచ్చింది. వీని దరిద్రానికి తిండికి కూడా లేదు, పంటలు కూడా పండలే. వీడు అడుగు ఎప్పుడు పెట్టినాడో, తండ్రికి దూరం అయిపోయి అడుగు ఎప్పుడైతే పెట్టినాడో, యోనా కదా పడవలో ఉన్నందుకు ఆ పడవకు తుఫాను ఎట్లొచ్చిందో, ఈ తప్పిపోయిన కుమారుడు కూడా ఆ దేశంలో అడుగు పెట్టగానే ఆ దేశం కూడా పాడైపోయింది.
ఎందుకంటే వీడు తండ్రికి దూరం అయిపోయినాడు, వీడు దేవునికి దూరం అయిపోయినాడు, దేవునికి దూరంగా పారిపోయినాడు. పాపానికి దూరంగా పారిపోతే మంచిది, దేవునికి దగ్గర అయితే మంచిది. అంతేగాని దేవునికి దూరం అయితే అది శాపగ్రస్తమైన జీవితము. అందుకే ఆ దేశం కూడా శపించబడింది. ఈ శపించబడిన వ్యక్తిని బట్టి ఆ దేశం కూడా శపించబడింది. తిండి కూడా తిండి లేదు. లాస్ట్కు పందులు మేపుతాము. ఆ పందులో తౌడు బాగుంటుంది. తౌడు అంటే మంచిదే కదా, బలం. తౌడు తిని బతుకుదాంలే అనుకున్నాడు, కానీ వాళ్ళు తిననీయలేదంట. పందులకు కావాలా, తిండికి లేదని. అది కూడా దొరకలే లాస్ట్లో. అప్పుడు మనసు మార్చుకున్నాడు. అయితే ఇప్పుడు మన మనసు మారాలంటే పందులు మేపే స్థితికి రావాలన్నమాట. తౌడు కూడా దొరకకూడదు. అట్లా చేస్తే గాని మనం మాటినాం. అంతే కదండి. ఎన్ని మార్లు చెప్పినా మారు మనసు పొందని వానికి ఏమొస్తుందంటన్నా, హఠాత్తుగా వస్తుందంట. అది కూడా నిదానంగా రాదంట. ఒరే నిన్న బాగుంది కదరా, అప్పుడే పోయినాడు అంటారు. హఠాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుందంట మరణం. పొద్దున్న చూసినా, పొద్దున్న మాట్లాడినా, అప్పుడే పోయినాడా అనేటువంటి మరణం వస్తుంది. ఇప్పుడు మారు మనసు పొందడానికి ఎంత టైం పట్టింది చూడండి. దుర్వ్యాపారాలు చేశాడు, డబ్బంతా పోగొట్టుకున్నాడు, తిన్నాడు, తాగినాడు, వ్యభిచరించినాడు, వేశ్యలతో పాడు చేసినాడంట. డబ్బంతా వేశ్యలకు పెట్టినాడంట. బైబిల్లో రాయబడిందండి, వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రమే మిగిలి ఉంటుందంట. ఏం మిగిలి ఉండదు, అంత పోతుంది. మనకు చరిత్రలు చూస్తే నవాబులు కానీ, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద రెడ్లు కానీ, పెద్ద పెద్ద చారిత్రాత్మక వ్యక్తులను చూస్తే ఒరే ఎట్లా పోగొట్టినారు అంటే ఇదే చెప్తారు వాళ్ళు. తాగని కన్నా, లేకపోతే అమ్మాయిల కన్నా, ఆస్తులల్లో దానికే. వీడికి లాస్ట్ రొట్టె తునుకుంటుంది తిని, ఆ రొట్టె ముక్క ఒకటి ఉంటుంది మిగిలినది. ప్రతిదీ ఉందండి వాక్యంలో, అది లేదనకూడదు. ఇప్పుడు తిన్నికి లేదు అంటే వేశ్య సాంగత్యం చేశాడు. ఒకవేళ తిన్నికి ఉండేదేమో, అట్లయితే ఆ దేశంలో కరువు వచ్చింది, ఏం చేయాలని? ఏం తిన్నికి లేదు. అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడంట. ఏం బుద్ధి తెచ్చుకున్నాడో తెలుసా? నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి భోజనం ఉంది, నా తండ్రి ఇంట్లో గొప్ప ధాన్యాగారం ఉంది, నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది, నా తండ్రి ఇంట్లో ఏ లోటు లేదు నాకు. నాకంటే నా ఇంట్లో, నా తండ్రి ఇంట్లో పనిచేసే వాళ్ళకే మంచిగా ఆహారం ఉంది, మంచిగా వస్త్రాలు ఉన్నాయి. ఇదిగో నేను వెళ్తాను, నేను వెళ్ళి నా తండ్రి దగ్గర క్షమాపణ వేడుకుంటాను. తండ్రి, నీకును పరలోకమునకు విరోధముగా పాపము చేశాను, దయతో నన్ను క్షమించి నీ ఇంటిలో ఒక పనివానిగా నన్ను పెట్టుకోమని అడుగుతానన్నాడండి. ఎంత తగ్గింపు వచ్చిందండి. ఎప్పుడు వస్తుంది తగ్గింపు తెలుసా? తిండికి తిండి లేనప్పుడు వస్తుంది తగ్గింపు, అంతవరకు రాదు. ఎటువంటి ఆధారం లేనప్పుడు వస్తుంది తగ్గింపు. బీరువాలో డబ్బులు ఉన్నంతసేపు తగ్గింపు రాదు. బీరువాలో డబ్బులు అయిపోవాలా, ఇంట్లో డబ్బులు అయిపోవాలా, బ్యాంకులో అకౌంట్లో కూడా డబ్బులు అయిపోవాలా, అన్ని అయిపోయి అన్ని ఖాళీ అయిపోయి నిల్లైతాం చూడు, అప్పుడు వస్తుందండి తగ్గింపు. అంతవరకు గర్వం ఏలుతూనే ఉంటుంది వాడిని. నేనంటే ఏమనుకున్నావు అంటాం కదా. అంతే మనోళ్ళకి ఇంకా ఎక్కువ. 10 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ఉన్నట్టు ఫీల్ అవుతారు, 1000 రూపాయలు ఉంటే 10 లక్షలు ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఇంకా 10 లక్షలు ఉంటే వాడిని పట్టుకోనికే లేదు. ఇలాంటివే జరుగుతున్నాయండి. అయితే నేను అనుకోవడం ఏంటంటే, అప్పుడన్నా బుద్ధి తెచ్చుకున్నందుకు మేలైంది, లేకపోతే వాడు చచ్చిపోతాడు. లాస్ట్ ఛాన్స్ అదే. తిండికి లేకపోతే ఏమవుతుందమ్మా చెప్పండి? తిండి లేకపోతే సస్తారా రాదా? చచ్చిపోతారు. ఒక 20 రోజులకో, లేకపోతే 30 రోజులకో, 40 రోజులకో చస్తాడు వాడు. మరణమే శరణ్యం ఇంక వాడిని. అయితే ఆ మరణానికి సమీపంగా ఉన్నప్పుడు మారు మనస్సు పొందినాడు. అది బై లక్ వానికి. అదే వాని పెద్ద అదృష్టం. అది మారు మనసు పొందినావంటే
ఇంకా నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడినట్టే. అందుకే మారు మనసు పొందమని చెప్పినాడు దేవుడు. మనసు మార్చుకో, ఇప్పటికైనా తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకో, నీ ఎదుటి వారిని హెచ్చించు, నిన్ను నువ్వు తగ్గించుకో, దీన మనస్సు కలిగి ఉండు, సాత్వికము కలిగి ఉండు, యథార్థంగా ఉండు, న్యాయంగా ఉండు, మేలు చేయి, కీడు చేయొద్దు, ఇవన్నీ చెప్పాడండి దేవుడు. ఇప్పుడు మారు మనసు పొందాడు. నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను, నా తండ్రి దగ్గర నేను వేడుకుంటాను. ఏం చేస్తాడంటమ్మా? వేడుకుంటాను. వేడుకోవాలండి, దేవుని దగ్గర కూడా వేడుకోవాలి. అయ్యా, ఇంతకాలం తెలిసి తెలియక విచ్చలవిడిగా జీవించాను, ఇప్పుడు నా దయతో నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు, వాటన్నిటిని జయించే శక్తి నాకు ఈ ప్రభా అని అడగాలి. వాటన్నిటిని జయించే శక్తి నాకు ఈ ప్రభా అని అడగాలి. ఆ బలహీనతలన్నిటి నుండి విడుదల పొందాలి, ప్రభు మార్గంలో నడవాలి. అప్పుడు నీకు ఆనందం, సంతోషం, నెమ్మది కలుగుతుందండి. చెప్పసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందంతో నువ్వు నింపబడతావు. తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొందాడు, దేవుని వైపు తిరిగాడు, దేవుని దగ్గరికి వచ్చి వేడుకున్నాడు. తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి, నీకును దేవునికి విరోధముగా నేను పాపము చేశాను. యేసేపు అదే కదండి మాట అనేది పోతిఫర్ భార్యతో. అమ్మా, నువ్వు నాకు అప్పగించబడలేదు, నువ్వు నా యజమానుని యొక్క భార్యవు. నేను నీతో పాపము చేస్తే నేను దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిన వాడని అవుతాను. ఎవరికి వ్యతిరేకము? అమ్మా, నేను చెప్తున్నాను బాగేనండి. ఈ భూమి మీద నువ్వు వ్యభిచారం చేసినా దేవునికి విరోధంగా పాపం చేసినట్లే, సారాయి తాగినా దేవునికి విరోధంగా పాపం చేసినట్టే, అబద్ధమాడినా దేవునికి విరోధంగా పాపం చేసినట్టే, దొంగతనం చేసినా దేవునికి విరోధంగా పాపం చేసినట్లే, అమ్మా మోసం చేసినా దేవునికి విరోధంగా పాపం చేసినట్టే. మనం అనుకుంటున్నాం, ఇదిగో ఆ అక్కను మోసం చేసిందిలే, ఈ అన్నను మోసం చేసి కాదు. వాళ్ళు ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లల్ని మోసం చేస్తే దేవుణ్ణి మోసం చేసినట్టే. ఒక మనిషిని మోసం చేస్తే దేవుణ్ణి మోసం చేసినట్టే. ఒక మనిషి ఆకలి తీరిస్తే దేవుని ఆకలి తీర్చినట్టే. రెండు తెలుసుకోవాలండి మనం. ఒక మనిషికి అన్యాయం చేస్తే దేవునికి అన్యాయం చేసినట్టే. ఒక మనిషిని కొడితే దేవుణ్ణి కొట్టినట్టే. అది తెలుసుకున్నప్పుడు మన జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది. హల్లెలూయా. అది తెలుసుకోవాలండి. అందుకే ఏమంటున్నాడు? తండ్రి, నీకును దేవునికి నేను విరోధంగా పాపం చేశాను, నేను నీ కుమారుడుగా ఉండుటకు అర్హుడను కాదు, కాబట్టి నీ ఇంటిలో ఒక పనివానిగా నన్ను పెట్టుకో, ఒక కూలివానిగా నన్ను చేర్చుకో, నాకు అంతకంటే ఏమొద్దు. బా, ఎంత తగ్గింపండి, ఎంత మారు మనసు అండి, ఎంతగా మారిపోయాడు మనిషి. అందుకే కష్టాలు కూడా మన మంచికే. నాకు కూడా కష్టాలు రాకపోతే, బాధలు రాకపోతే, ఇబ్బందులు రాకపోతే నేను కూడా ప్రభుని నమ్ముకునేవాడినే, ఈ మార్గంలో నడిచేవాడినే కాదండి. కష్టాలు కూడా రావాలి. ఎంతవరకు రావాలంటే మారు మనసు పొంది దేవుని పాదాలు గట్టిగా పట్టుకునేంత వరకు రావాలా. ఆమేన్. ఇంకా దేవుని పాదాలు పట్టుకుంటేనే గాని నాకు గతి లేదు అనేంత స్థితికి రావాలా. అది కూడా మన మంచికేనండి. ఇంకా దేవుని పాదాల కాడ ఉండడం కంటే ఇంకా వేరొకటి ఏదైనా మంచిది ఉందా ఈ లోకంలో? ఇంకేదైనా మంచిది ఉందా? ఏది లేదండి. ఆయన పాదాల కాడ ఉంటే చాలు. నేను అదే కోరుకుంటున్నా, ఎప్పుడు నీ పాదాల కాడ ఉండాలి నాయన. నేను స్కూటీ మీద ఉన్నా కూడా యేసయ్య పాదాల మీదనే ఉంటానండి. కారులో ఉన్నా సరే యేసయ్య పాదాల కాడనే ఉంటానండి. పడుకున్నా, నిద్రపోతున్నా యేసయ్య పాదాల కాడనే ఉంటానండి. మంచం మీద పడుకున్నా కూడా. అది మీరు కూడా అలవాటు చేసుకోవాలి. యేసయ్య పాదాల కాడ ఉండడం ఎప్పుడైతే మీరు అలవాటు చేసుకుంటారో ఇంకా అదే మీకు పరలోకం, అదే మీకు ఆనందం, అదే మీకు సంతోషం, అదే మీకు నెమ్మది, అదే మీకు ఆరోగ్యం, అదే మీకు ఆయుష్. నాకు ఇప్పుడు 46 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఆరోగ్యంగా, శక్తిగా, బలంగా ఉన్నాను అంటే అది కేవలం యేసు ప్రభు దయ వల్లనే.
ఇంత మనశ్శాంతిగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, ఈ వాక్యాలు చెప్పగలుగుతున్నాను అంటే నాకు ఇంత జ్ఞానం లేదు. ఈ జ్ఞానం అంతా యేసుప్రభు ఇచ్చిన జ్ఞానమే. ఆయన దయ వల్లనే నేను ఇప్పుడు బాగున్నాను. మీరు కూడా బాగుండాలంటే తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొంది తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా దేవుని దగ్గరికి రావాలి. మీ మనస్సు మార్చుకోవాలి. మీ పాపాన్ని విడిచిపెట్టాలి. మీ దొంగతనాలు విడిచిపెట్టాలి. మీ అబద్ధాలు విడిచిపెట్టాలి. మీ వ్యభిచారం విడిచిపెట్టాలి. మీ త్రాగుడు విడిచిపెట్టాలి. మీ జూదం విడిచిపెట్టాలి. అవన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే మీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుందండి. నా జీవితం ఆశీర్వదించబడినట్టే మీ జీవితం కూడా ఆశీర్వదించబడుతుందండి. హల్లెలూయా. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. అవును ప్రభునందు పిల్లలు, నిజంగా అన్న మారు మనసు గురించి ఎత్తినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా. నాకు ఆడ కూర్చున్నప్పుడే దేవుడు చెప్తున్నాడు ఇదే కరెక్ట్ అయిన వాక్యం అని. అవునండి, మారు మనసు కావాలి. మారు మనసు లేకపోతే నువ్వు ఇబ్బందులు పాలవుతావు. ఒకవేళ మారు మనసు పొంది దేవుని మార్గంలో ఉండి కూడా మళ్ళీ ఏదైనా ఆశించావు అనుకో, ఒకనాటి సుఖానుభవమే మేలు అని, అప్పుడు మళ్ళీ సమస్య వస్తుంది. వచ్చిన కొంతమందికి మా సంఘంలో వచ్చినాయి సమస్యలు. అంటే అనుకుంటా ఇప్పుడు దేవుల్లో ఉన్నాను నేను, ఇప్పుడు బాగుంది కదా, మళ్ళీ ఏమనుకుంటాం, మళ్ళీ ఏదన్నా పక్కదారి పట్టాలనే ఆలోచనలు వస్తే దాన్ని అవాయిడ్ చేయాలి. కానీ ఇష్టపడిపోయామనుకోండి ఏమైతే తెలుసా, మొదటి స్థితి కంటే వాని కడవరి స్థితి ఘోరం అవుతుంది. అట్లా కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు వచ్చినాడు, తండ్రి దగ్గరికి వచ్చినాడు, బాగుపడినాడు, బాగుంది. మళ్ళా తప్పిపోయినావు అనుకో ఎవరు రక్షించలేరు నిన్ను. అందుకే ప్రభు 2-3 చోట్ల చెప్పినాడు, ఇక మీదట పాపము చేయదు, ఇక మీదట పాపము చేయదు, ఇక మీదట పాపము చేయదు. ప్రభు చెప్పిన మాటలే నన్ను నా జీవితాన్ని మార్చింది. ప్రభు చెప్పిన మాటలే ఈరోజు జీవితం అంటే ఇది అని తెలిసిందండి. అప్పుడు తెలియదు నాకు. తాగేటప్పుడు, తినేటప్పుడు, తిరిగేటప్పుడు, వాడిని వీడిని కొట్టేటప్పుడు, బెదిరించేటప్పుడు జీవితం అంటే ఇది అనేది తెలియదు నాకు. అదే జీవితం ఇప్పుడు తెలుసుకున్నాను, జీవితం అంటే ఇది. హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొందాలి. జక్కయ్య మారు మనసు పొందినాడు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొంది తండ్రి దగ్గరికి వచ్చినాడు. ఏం చేసినాడు తెలుసా? తండ్రి అమ్మా స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలు వేసి, మెడలో హారం వేసి, చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడిగించి, ఇవన్నీ లేవు వానికి, అన్ని పోయినాయి. ఏడుంటాయండి తాగుబోతులకు? ఉంటాయా ఉంగరాలు? చైన్లు ఉంటాయా? తాకట్టు పెడతారు దాన్ని, లేకపోతే అమ్మేస్తారు. నిలబడవు అది. మళ్ళీ అన్ని అలంకరించినాడు. పోయేటప్పుడు ఎట్లున్నాడో అమ్మా, తండ్రి దగ్గర నుంచి పోయేటప్పుడు ఎట్లున్నాడో మళ్ళీ అట్లే తయారు చేసినాడు. ఇప్పుడు ఇంకోటి మళ్ళా అట్లా తయారైపోయినాడు. ఇప్పుడు మళ్ళా రీఫ్రెష్ అయిపోయినాడు. తండ్రి దగ్గర ఉండడమే ఉత్తమం అనుకున్నాడు. హల్లెలూయా. మనం కూడా ఎక్కడ ఉండాలమ్మా? తండ్రి దగ్గరే ఉండాలి. ఎవరా తండ్రి? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గర ఉండాలి. మా లోకంలో ఉండకూడదు, పాపంలో ఉండకూడదు, బంధువుల దగ్గర ఉండకూడదు, తాయకులేసే బొమ్మ దగ్గర ఉండకూడదు, అమ్మా మాంత్రికుల దగ్గరికి పోకూడదు. తండ్రి దగ్గర ఉండాలి. తండ్రి దగ్గరే మనకు నెమ్మది కలుగుతుంది. తండ్రి దగ్గరనే మనకు ఆశ్రయం కలుగుతుంది. ఆయనే మన కోట, ఆయనే మన ఆశ్రయము, ఆయనే మనం నమ్ముకొనదగిన దేవుడు, ఆయనే సర్వశక్తి గల దేవుడు, ఆయనే మహోన్నతుడు. ఆయన చాటున మనం నివసించాలి. ఉదయం ఒక వాక్యం చెప్పాను నేను, అసలు అద్భుతంగా మాట్లాడినాడండి 91వ కీర్తన గురించి. ఎవరైతే ఆ మహోన్నతుని చాటున ఉంటారో, ఎవరైతే ఆ మహోన్నతుని నీడలో ఉంటారో, ఎవరైతే ఆ మహోన్నతుని రెక్కల కింద ఉంటారో, ఎవరైతే ఆ మహోన్నతుని ప్రేమిస్తారో, అమ్మా ఏం చేస్తాడంట తెలుసా? వేటగాని ఊరి నుండి నిన్ను తప్పిస్తాడంట. ఏ తెగులు నీ గుడారంలో సమీపించకుండా చేస్తాడంట.
నీకు శ్రమలన్నిటిని, నీకు కలిగిన శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడంట. నిన్ను దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడంట. తన రక్షణ అంటే ఏంటో నీకు చూపిస్తాడట. ఎంత గొప్ప ఆశీర్వాదాలండి. అందుకే మనం ఎక్కడ ఉండాలమ్మా? ఆయన రెక్కల కింద ఉండాలి, ఆయన నీడలో ఉండాలి, ఆయన పాదాల దగ్గర ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. 91 కీర్తనలో రాయబడింది, ఆ మహోన్నతుని నువ్వు నివాస స్థలముగా చేసుకోవాలి. నీ నివాస స్థలం ఎక్కడ? దేవుడని చెప్పగలగా. మనం చెప్తాం గాంధీనగర్ లేకపోతే ఫరూక్ నగర్ అని చెప్తాం, అది కాదు. నీ నివాస స్థలం ఎక్కడంటే మా కేర్ ఆఫ్ అడ్రస్ యేసుప్రభు. హల్లెలూయా. యేసుప్రభు పాదాలు, మా కేర్ ఆఫ్ అడ్రస్ యేసుప్రభు పాదాలు. ఆయన దగ్గరే ఉంటాం మేము. ఎక్కడున్నా ఆయన దగ్గరే ఉంటాం. నింద్యాల్లో ఎక్కడున్నా, ఎక్కడ తిరుగుతున్నా ఆయన పాదాల కాడనే ఉంటాం మేము. అలాంటి స్థితి ఎప్పుడైతే కలుగుతుందో నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. బ్లెస్ అంతే. ఇంకా శాపగ్రస్తమైన జీవితం అండి నాకు. భార్యని ఇచ్చినాడు, పిల్లలను ఇచ్చినాడు, ఇల్లు ఇచ్చినాడు, 3 మందిరాలు ఇచ్చినాడు, కారు ఇచ్చినాడు, స్కూటీ ఇచ్చినాడు. నా ప్రయాణం ముందు ఎక్కడ? సైకిల్. ఆ సైకిల్ కూడా నాది కాదు, మా అన్నది. మా అన్నకు పెళ్లిలో వాళ్ళ అత్తగారు ఇచ్చిన సైకిల్ అది. అది మంగమ్మక్కళ్ళకి ఇచ్చేసినాను నేను. వాళ్ళ అన్నకు జీవనాన్ని తప్పుకుంటాడంటే ఇచ్చేసి. అలాంటి దుర్భర జీవితం నుండి దేవుడు ఆశీర్వదించి, ఇవన్నీ తాత్కాలికం, ఇవన్నీ నిలబడేటివి కాదండి. కారు నిలబడదు, ఈ బిల్డింగ్ నిలబడి, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చెప్తాను బాగేనని, కృపావరాలు, ఆత్మఫల, జ్ఞానం, వివేచన, పరిశుద్ధాత్మ అభిషేకం, జీవం, మహిమ, ఆయన సన్నిధి, ఆయన సహవాసం, ఆయన వాక్యము, ఆయనతో ప్రార్థించే వరము, ఆయన సన్నిధిలో ఆయనను ప్రార్థించే వరము. ఇవన్నీ గొప్ప వరాలండి. ఇవి ఆత్మ సంబంధమైన వరాలు. భౌతిక సంబంధమైన వరాల కంటే ఆత్మ సంబంధమైన వరాలు చాలా గొప్పవి, శాశ్వతమైనవి. అందుకే నేను ఎప్పుడు ఎవరికి ప్రార్థన చేసినా ఏమని చేస్తానమ్మా? మీ అందరికీ తెలుసు. ఏమని చేస్తాను చెప్తారా ఎవరన్నా? అమ్మా ఎవరైనా చెప్తారా? నేను ఎప్పుడు ప్రార్థన చేసినా మీకు ఏమని చేస్తాను తెలుసా? ప్రభు, వీళ్ళకి పరిశుద్ధాత్మని, వీళ్ళకి జీవమి, వీళ్ళకి మహిమని, వీళ్ళకి నీ వాక్యమి, వీళ్ళకి ప్రార్థనాశక్తిని, వీళ్ళకి జ్ఞానమి, వీళ్ళకి వివేచని, వీళ్ళకి ఆలోచని, వీళ్ళకి తెలివిని, వీళ్ళకి కృపావరాలి, వీళ్ళకి ఆత్మఫలాలి అని అడుగుతాను. మా సంఘంలో అదే ప్రార్థన. ఎందుకంటే అవి వింటే అన్నీ వస్తాయండి. సొలొమోను జ్ఞానం అడిగినాడు, ఎందుకు? అది ఉంటే అన్నీ వస్తాయి. పరిశుద్ధాత్మ ఉందనుకోండి, నాకు అన్నీ ఉన్నట్టే. ప్రభువే నాలో ఉన్నప్పుడు నాకేం కొదవ అవుతుందన్నా? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అంటే ప్రభు నాలో ఉన్నాడు. ప్రభువే ఆత్మ అని రాయబడింది 2 కొరింథీ 3:15. ప్రభువే ఆత్మ, ఆ ఆత్మదేవుడు నాలో ఉన్నాడు, ప్రభు నాలో ఉన్నాడు. ఇప్పుడు నాకేమైనా కొదవ అవుతుందా? ఏ సమయానికి ఎంత కావాలన్నా అవి వచ్చేస్తాయి. 5వ తారీఖు 12 గంటల ప్రార్థన. ఎట్లబ్బా భోజనాలు వండించాలా, కానుకలు ఇవ్వాలనుకుంటే దేవుడు చూడండి వినోద్ రమణమ్మలకు ప్రేరేపించినాడు. వాళ్ళు ఇచ్చినారు, సహాయం చేసినారు. అన్న మేము వండిస్తామన్న భోజనం మంచిది. నా మందిరంలో ఆహారం వండినట్లు మీరు చేయండి, ఆకాశపు వాకిళ్ళు తెరవబడి బట్టజాలనంత విస్తారమైన దీవెనలతో మీరు నింపబడతారు అన్నాడండి దేవుడు. మన ఈ మధ్య కాలంలోనే మన రామూర్తి అన్నలకు కూడా చెప్పిన, అన్న మీరు కూడా మందిరంలో ఆహారం వండినట్లు చేయండి, పరలోకపు వాకిళ్ళు తెరవబడతాయి, పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో మీరు నింపబడతారు. దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నానన్నా మీరేమనుకోవద్దని చెప్పాను. అంతే కదండి. నా సొంత మాటలు అయితే నేను ఎప్పుడు చెప్పాను. దేవుడు చెప్తేనే చెప్తా, లేకపోతే నాకు తెలియదన్నా అని చెప్తా. నాకుండే లక్షణం అది. చాలా మంది అడుగుతారు, నా గురించి ఏమన్నా చెప్తాడు అన్న దేవుడు, నా గురించి నాకేం చెప్పలేదమ్మా. వాళ్ళు చెప్పకపోయినా చెప్తారు మళ్ళా కొన్నిసార్లు, అది దేవుడు చెప్పినది.
ప్రతిదీ దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మారు మనసు పొందాలి. దుఃఖం వచ్చినప్పుడు మారు మనసు పొందాలి. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసుకు కారణమవుతుందంట. దైవ చిత్తానుసారంగా దుఃఖాలు రావడమే మంచిది. మనం మారు మనసు పొందడమే మంచిది. దేవుణ్ణి హత్తుకొని జీవించడమే మంచిది. యోగు ఈ గ్రంథంలో కూడా యోగు అంటాడు, వ్యాధులు రోగాలు మారు మనసుకు కారణమవుతాయంట. అంతే కదండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాట వింటాడా వాడు? మాటిండు. మంచాన పడి మూలుగుతున్నప్పుడు అమ్మా అంటున్నప్పుడు అప్పుడు తగ్గుతాడు. తగ్గుతాడా? మంచం కూడా మేలు చేస్తుందండి. మంచము మనకు జ్ఞానం ఇస్తుంది. మంచము మనకు ఆలోచనలు ఇస్తుంది. మంచం మనకు మారు మనసు ఇస్తుంది. మంచాన అన్నారంటే అది మేలు. మనమేమంతా ఏం కర్మ చేసుకున్నాను కాదు, మారు మనసు పొందని అదొక అవకాశం మనకి. జీవితం మార్చుకొని అదొక అవకాశం మనకి. కాబట్టి విషయాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. మరి కిషోర్ అన్న వాక్యం చెప్పాడు కాబట్టి అన్నతో ప్రార్థన చేస్తాను. ముందే చేసినావా ప్రార్థన? చేసినావా? సరే, మన సత్యరాజన్ వచ్చి ప్రార్థనలో నడిపిస్తాడు. ఒక పాట పాడి ప్రార్థనలో నడిపిస్తాడు అన్న. మనమందరం కూడా ప్రార్థనలో ఏకీపిద్దాం. ఒక పల్లవి ఒక చరణం పాడి ప్రార్థనలో నడిపిస్తాడు. మనమందరం కూడా ఏకీపిద్దాం. అందరూ మోకరించండి అమ్మా, అందరూ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. మంచిది. ఇంతవరకు అయ్య గారు చక్కని అన్ని విషయాలు చెప్పాడు. చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. సరే, మరి ఒక పాట పాడే ముందు నేను ఒక 2 మాటలు చెప్పి మీకు పంచుకొని ప్రార్థనకి పోతాను. దేవుడు మనిషి మానవుడు ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలా అనేది ఒక సమస్య. మా దేవుడు మనిషి ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలంటే సమస్తము దేవుడు మానవునికి కలగజేశాడు. అందుని బట్టి దేవుణ్ణి నేను స్తుతించి ఆరాధిస్తుంటాను. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుడు మానవుని అన్ని ఆయాలు కలగజేసి ప్రాణించి జీవం పోచి బ్రతికించిన దేవుణ్ణి ఎందరో ఇప్పుడు ఎరుగక లోకంచారంలో కలిసిపోయి వ్యక్తమయ్యి జీవితాలు నాశనం చేసి నశించిపోయి మరణానికి తెచ్చుకుంటున్నారు. కాకపోతే అలాంటివిలో నుంచి విడిపించడానికి సత్యమైన దేవుడు ఎవరంటే నిజమైన దేవుడు యేసు ప్రభు తప్ప దేవుడు ఇంకా ఎవరు లేరు లేరు లేరు. అలాంటి దేవుడికి ఎవరు సాటి రారు. గొప్ప దేవుడును నమ్ముకోవడము శ్రేష్టమైన జీవితం అని నేను నమ్ముతూ విశ్వసిస్తున్నాను. నేను చదువు సంధ్యలేని వాడును, ఎక్కడో పనికిరాని పామరుడు నన్ను ప్రేమించి ఒక భార్య పోగొట్టుకొని ఆ వేదనలో ఉండే నన్ను నేనైతే దేవుని సన్నిధికి వేడుకొని వచ్చాను. ఆ దేవుడు నన్ను చేయి పట్టుకున్నాడు. చదువులేని వాడిని, ఎందుకు పనికిరాని పామరుడు నన్ను ప్రేమించాడు దేవుడు. ఈనాడు మీ ముందర నేను కానీ నా సాక్ష్యం దండిగుంది. ఏదో కొద్ది మాటలు మీకు చెప్పాలని చెప్తూ ఉండాలి. ఇంకా అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకోవాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని రక్షణ పొందుకుంటే దేవుడు ఆయన
మన చేయి పట్టుకొని ఇస్తాడు. అది నిజం, వాస్తవం. నేను ఎరుగుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. చక్కని నాకు దేవుడు ఒక చదువు లేని వానికి ఈ మైపు తీసుకుంటానే దేవుడు నాతో పాటిస్తున్నాడు. ఆ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. సరే, మరి ఒక రెండు పాడుకుంటూ అందరం కలిసి పాడుకుంటూ దేవుని నామానికి కనపరుచుకుంటాం. తేజోమయుడా నా యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా. తేజోమయుడా నా యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా. యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా. తేజోమయుడా నా యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా. తేజో మహిమతో నిండి ఉన్నవాడా, తేజో మహిమలో వసించువాడా, తేజో మహిమతో నిండి ఉన్నవాడా, తేజో మహిమలో వసించువాడా, తేజోవాసుల స్వప్నముకై నన్ను పిలిచిన తేజోమయుడా, తేజోవాసుల స్వప్నముకై నన్ను పిలిచిన తేజోమయుడా, తేజోమయుడా నా యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా. సమీపించరాని అమరత్వములో ప్రకాశించుతున్న నా యేసయ్యా, సమీపించరాని అమరత్వములో ప్రకాశించుతున్న నా యేసయ్యా, తేజోమహిమ నిలుచుట కలములో నన్ను నిలిపిన మహిమాన్వితుడా, తేజోమహిమ నిలుచుట కలములో నన్ను నిలిపిన మహిమాన్వితుడా, తేజోమయుడా నా యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా. తేజోమయుడా నా యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా. యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా,
నా ప్రియ యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, తేజోమయుడా నా యేసయ్యా, మహిమ నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, నాయన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా పరిశుద్ధాత్ముడా యేసయ్యా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నా తండ్రి, నా ప్రభా, ఉన్నతమైన ఘనమైన నామనికే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన దయగల తండ్రి, ప్రేమ గల నాయన, నీ ప్రేమ ఎప్పుడు ఎన్నడూ మర్చిపోలేవు తండ్రి. అలాంటి ప్రేమమూర్తివి నాయన, నీ ప్రేమ ముందర ఏ ప్రేమ సాటిరా. అలాంటి ప్రేమ గల తండ్రి, కృపగల దేవుడవు నాయన, సత్యమైన దేవుడవు కనుక నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నకాలం సమయంలో నాయన, ఈ యొక్క ఇంతవరకు చక్కని నీ ప్రార్థనలలో, నీ వాక్యములో నాయన, చక్కని ప్రార్థన పాటలు వాక్యములో నువ్వే తోడుగా ఉండి దాసులను అద్భుతంగా వాడుకొని ప్రతి విషయంలో నాయన నీ దాసుని నోటితో మాకు బయలుపరిచి వినిపించిన విధానం కొరకై నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 12 గంటల ఈ ఉపవాస ప్రార్థనలో అంతటిలో నువ్వే తోడు నీడ కాపుదల ఉంచమని, ప్రతి దైవజనుని ఇక్కడ నీ సన్నిధిలో వాడుకొని బలపరచమని, ఈ ప్రార్థనలు చక్కగా నాయన జరిపించడానికి నువ్వు ఇచ్చిన నీ దాసునికి దైవజనునికి పాల్దోసపయ్య గారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన ఇంకా రాబోయే కాలంలో బబుగా వాడుకో, బలపరచు నాయన, సాయం చేయి తండ్రి, కృప చూపు నాయన, ప్రేమ అయ్యగారి ద్వారా నాయన ఎన్నో కార్యాలు నువ్వు అద్భుతంగా జరిపించుతున్నందుకై స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ 12 గంటల ఈ ఉపవాస ప్రార్థనలో చక్కగా నాయన జరిపించడానికి నీవే కృప చూపినందుకై స్తోత్రాలు. దయగల తండ్రి స్తోత్రాలు నాయన. అయ్యగారిని ఇంకా రాబోయే కాలంలో బలంగా వాడుకొని సేవలో బలపరచు. అనేకులకు నాయన నీ దాసుని ఏర్పరచుకొని అనేకులకు జీవితాలకు ఉపయోగపడేటట్టుగా నీ దాసుని వాడుకొని అనేకులు నీ వైపున తిప్పడానికి నీ దాసునికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి స్తోత్రాలు. అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించడం. ఇంకా అయ్యగారిని గొప్పగా వాడుకో, బలపరచునైనా సాయం చేయండి. ఆఖరి పోరాటం వరకు నీకు సాక్షిగా నీ నామానికి మహిమ తెచ్చాలని నీ దాసుని వాడుకోమని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అవును దయగల తని స్తోత్రాలు. సంఘముల పిల్లలు నాయన చక్కగా నీ సన్నిధికి వచ్చి నాయన నీ ప్రేమ తెలుసుకొని నీ కృప పెరిగి ఎవరైతే రక్షణ లేక ఇంకా వెయిట్ చేస్తున్నారో వారికి త్వరలో మారు మనసు పాప క్షమాపణ పశ్చాత్తాపడి మారు మనసు పట్టుకొని రక్షణ లేని బిడ్డలని రక్షణ భాగ్యాన్ని నీ నామంలో పొందుకుందులుగా యేసునామములో వేస్తారు. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. నాయన నీ బిడ్డలను దయగల తండ్రి, ఎంతో ప్రేమ గల దేవుడు. ఇంకా అలాంటి బిడ్డలు ఎవరన్నా ఉండారమో త్వరలో రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి సాయం చేయబడి కృప చూపు నాయన యేసయ్యా. నాయన నీకే స్తోత్రాలు, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్పగా ఈ కార్యమును ఇంతవరకు జరిపించిన విధానం కొరకై నీకే స్తోత్రాలు. ఇంకా నాయన ముందుకున్న కార్యం అంతటిలో తోడుగా ఉంది. కార్యం జరిపించి నీవే మహిమ పొందుకోమని ఇక్కడ వచ్చిన ప్రతి దైవజనుని దీవించు, ఆశీర్వదించు. నీ సేవలో వాడుకో, బలపరచునైనా సేవకులను బలపరచమని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి కృప చూపునాయ దైవజనులను కూడా దీవించు, ఆశీర్వదించున్నాయి. అనేకులు నాయన దైవజనులను కూడా గొప్పగా వాడుకో నాయన. దైవజనులను వాడుకొని బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చాలాగా వాడుకోమని నాయన. నా యొక్క దీని ప్రార్థనలన్నీ ఆలకించు. ఈ ప్రార్థనలన్నీ ఈ ప్రార్థనలన్నీ నీ పరలోక రాజ్యానికి చేర్చుకున్నందుకై నేను నమ్ముతూ విశ్వసించుకున్నాను. తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లి. ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించాలి. మా అందరి మీద నీ యొక్క
కృపను నింపి బలపరచమని, నీ కృపలో నాయన మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రాలు. ఈ నాయన మేమందరం నీకు ఆఖరి పోరాటం వరకు నీకు సాక్షిగా నీ నామానికి మహిమ తెచ్చాలగా మమ్మల్ని వాడుకోమని, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో నిన్ను స్తుతించి ప్రార్థించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఇంతవరకు మధ్యాహ్నం సెక్షన్ పూర్తయింది. భోజనం తర్వాత మళ్ళీ ఆరంభించుకుందాం. మరి రమేష్ తర్వాత ఇంకా రమేష్ అన్న సత్యరాజ్ అన్న ఉన్నారు. వాళ్ళిద్దరు మన మధ్యన భోజనం తర్వాత మనతో మాట్లాడతారు, దేవుని వాక్యాన్ని అందిస్తారు. అన్నగారికి ఎప్పుడు ఆలస్యం అవుతుంది. దేవుని సన్నిధిలో సమయం గడపడం ఎంతో మేలు, ఆశీర్వాదం. అది నీకే చాలా మంచిదని నేను భావిస్తున్నాను. ఎవరైనా ఇంకా ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు. మళ్ళీ రెండవసారి కూడా మీకు అవకాశం ఇవ్వబడుతుంది. మరి దైవ సేవకులందరినీ ప్రేమతో మరి మనవి చేస్తున్నాను. మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మంచి భోజనం మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. వినోద్ రమణమ్మలు వాళ్ళ ద్వారా, వాళ్ళ కుటుంబం ద్వారా దేవుడు మంచి భోజనం ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా 40 మజ్జిగ ప్యాకెట్లు తీసుకొచ్చాడు. అన్న 40 మజ్జిగ ప్యాకెట్లు తీసుకొచ్చి ఎందుకయ్యా అంటే ఉన్నిలే నా ఉంటాయి 2 సార్లు తాగుతారు అన్నట్టు తెచ్చినాడు. అందును బట్టి కూడా యేసే నామమునకే మహిమ కలుగును గాక. మరి దేవుడు వాళ్ళ కుటుంబాన్ని దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఉద్యోగం రావాలి. అక్కడ కూర్చున్నాడు కదా అన్న వినోద్, ఆయన వాళ్ళ తల్లిగారి యొక్క ఉద్యోగం రావాలి. తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్ చేతికి రావాలి. ఉద్యోగం రావాలంటే దాని కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. చిన్న మాట, 2 నిమిషాలు మాత్రమే. ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు భోజనాలు సిద్ధపరిచినటువంటి వినోద్ను, రమణమ్మను, క్రీస్తువాణిని, అనిల్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ముఖ్యంగా ఫ్యామిలీ సర్టిఫికేట్ రావాలి, ఫైనాన్స్ సర్టిఫికేట్ రావాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా రావాలి, ఉద్యోగం రావాలనైనా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇన్సూరెన్స్ డబ్బు కూడా రావాలి, సహాయం చేయండి. కుటుంబాన్ని అంతా కూడా ధైర్యపరచండి, విశ్వాసంలో బలపరచండి. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి మారు మనసు, రక్షణ దయచేయండి. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును అని లేఖనంలో రాయబడినట్టుగా వారికి రక్షణ కలుగునట్లుగా నమ్మి బాప్తిస్వం పొందడానికి నీ కృప వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ పాప జీవితాన్ని విడిచిపెట్టి నీ మార్గంలో నడవడానికి అన్ని విధాలుగా వాళ్ళని సిద్ధపాటు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నాయన అన్ని విషయములలో ప్రభా మీరే వారికి సహాయం చేసి మహిమ పొందండి. అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా ఎదిగింప చేయండి. కృపావరాలు అనుగ్రహించండి, ఆత్మఫలాలు అనుగ్రహించండి, జ్ఞాన వివేచన ఆత్మ అనుగ్రహించండి. నీ సన్నిధి వాళ్ళకు తోడుగా ఉంచండి అయ్యా. నీ కనుదృష్టిని వాళ్ళ పైన ఉంచండి అయ్యా. వారిని సంరక్షించి కాపాడమని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నువ్వు ఒక వాగ్దానం చేసావు నాయనా, ఎవరైనా నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా చేస్తే ఆకాశపు వాకిళ్ళు ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో నింపుతానన్నావు. వాళ్ళను దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను. శాపం పోవాలి నైనా, కీడు పోవాలి, దరిద్రం పోవాలి నైనా. కుటుంబం అంతా ఆశీర్వదించబడాలి. 128వ కీర్తన ప్రకారం, 23వ కీర్తన ప్రకారం, 91వ కీర్తన ప్రకారం నైనా, ద్వితీయోపదేశకాండం 28:1-14 వచనాల ప్రకారం వాళ్ళు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. భోజనం తర్వాత మళ్ళీ ప్రారంభించుకున్నాం.
మధు వచ్చినావా? మంచిది. కార్ వేసుకొచ్చినావా? బైక్ వేసుకొచ్చి అవునా? పర్లేదా? బిజినెస్ బాగానే జరుగుతుందా?